హలో వ్యూయర్స్, తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ 2024-25 సంవత్సరానికి 10వ తరగతి మరియు ఇంటర్‌లో ప్రవేశాలకి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఈ నెల 2 నుండి స్టార్ట్ అయ్యాయి. 2 నుండి అప్లికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరియు ఇది ఎప్పటి వరకు ఉందంటే ఈ మంత్ 11థ్ వరకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 టు 11థ్ వరకు అప్లికేషన్స్. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఓఆర్‌జీ. దీనిలో మీరు అప్లికేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏ స్టడీ సెంటర్‌లో అయితే మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారో అక్కడైతే మీరు ధృవీకరణ పత్రాలను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్‌లైన్ దరఖాస్తు తర్వాత తప్పనిసరిగా చేయాల్సినటువంటి విషయము. కాబట్టి మీరు ఏ స్టడీ సెంటర్‌లో గనక జాయిన్ అవుతున్నారో ఆ స్టడీ సెంటర్‌నైతే మీరు ఒకసారి విజిట్ చేసి మీ యొక్క అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. మరి ఈ ఎస్ఎస్‌సి ఇంటర్మీడియేట్ కోర్సెస్ ఎవరైతే రెగ్యులర్‌గా వెళ్లి చదవలేకపోతున్నారో, ప్రొఫెషనల్‌గా వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉండడానికి ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ అయితే దోహదం చేస్తోంది. ఓపెన్‌లో 10థ్, ఇంటర్ చదివిన తర్వాత మీరు ఓపెన్‌లో డిగ్రీ గూడా చేసుకోవచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. మరి ఇలా చేయడం వల్ల ఏమన్నా నష్టం ఉంటుందా అంటే, ఎలాంటి నష్టం అయితే ఉండదు. ఎందుకంటే, రెగ్యులర్‌గా మీరు 10థ్, ఇంటర్ ఎలా చేస్తారో దానికున్నటువంటి వాల్యూ అయితే ఉంటుంది. పై చదువులకి కూడా అర్హత ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వలన ఉపయోగాలు గనక చూసినట్లయితే, ఇది ఎలాంటి పై చదువులకైనా గూడా అర్హత కలుగుతుంది. ప్రమోషన్‌లకి గూడా అర్హత ఉంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్‌కి గూడా ఉపయోగపడతాయి. ఆర్ఆర్‌బీ గావచ్చు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, కానిస్టేబుల్, ఫారెస్ట్ జాబ్స్, గ్రూప్ 4 జాబ్స్‌కి అర్హత అయితే ఉంది. మరి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలలో అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి అడ్మిషన్‌లు ప్రారంభమైనవి. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఇంకా మీరు దీనిలో గనక ఇన్ఫర్మేషన్‌కి వెళ్ళినట్లయితే స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడున్నటువంటి కోఆర్డినేటర్స్ నంబర్స్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇంకా 11థ్ వరకు అడ్మిషన్స్ క్లోజ్ అవుతున్నాయి. తర్వాత మీరు 12థ్ తర్వాత ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది ఆహ్, దీనికి ఆ లోపుగా అయితే చేసుకోండి. ఓకే అండి. మరి ఫర్దర్ ఇంకా ఏదైనా లేటెస్ట్ సమాచారం కోసం ఛానెల్‌కి టచ్‌లో ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.